భస్మ బుధవారం అనే మాట, లెంట్కి శ్రమల కాలానికి సంబంధం లేదు. శ్రమల కాలం కాదు లెంట్ అంటే. చాలామంది ఆ పాంప్లెట్ మీద కూడా క్రీస్తు శ్రమల శిలువ ధ్యానములు అనేస్తారు. ఈ లెంట్ అనే మాటకు అర్థం ఏంటి అని అంటే, నూతనంగా చిగురు పెట్టుట, పగలగొట్టుట, ఇదన్నీ వసంతకాలానికి వచ్చే పేరు. ఇప్పుడు కొత్తగా చిగురేస్తుంది. ఈ కొత్త చిగురు పట్టేదానికి లెంట్ అనే పేరు. లాటిన్ పదంలో ఆ మాట చెప్తాను. దీన్ని భస్మ బుధవారం అనే మాట ఎందుకు అన్నారు అంటే, ప్రతి సంవత్సరం ఈ డేట్ మారిపోతుంది. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం డేటు లెక్క పెడతారు, ఆ లెక్క ప్రకారం మారుతుంది. కాబట్టి లెంట్ సీజన్ అనేది ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే, లోకంలో ఈ క్రైస్తవ విశ్వాస జీవితం అనేది ఒకటి ఉందని జనములకు తెలియాలి. క్రీస్తు ప్రభువునందున్న బిడ్డలు ఎప్పుడు బిజీ లైఫ్లో ఉండిపోయి భక్తి జీవితానికి దూరం అయిపోతారేమో అని ఉద్దేశించి కనీసం ఈ 40 దినాలైన దేవుని సన్నిధిలో కాస్తూ ఉంటే కొంచెం భక్తుల్లో చిగురు పెడతారు, మళ్ళీ ఆ పాత జీవితం పోయి కొత్త జీవితం వస్తుందని ఉద్దేశంతో ఏర్పాటు చేశారు. దీన్ని విమర్శించే వాళ్ళు ఉన్నారు, దీన్ని రకరకాల మాట్లాడే ఉన్నారు. అయితే దీన్ని విమర్శించటం అనేది అంత భావ్యం కాదు. ఎందుకు కాదు అంటే, దేవుని పేరట కూడుకుంటున్న దాన్ని ఎప్పుడు విమర్శించడం తగదు. చాలామందికి ఇది తెలియక ఈ లెంట్ సీజన్ ఆచరించే వాళ్ళు తిడుతూ ఉంటారు. మనమైతే లెంట్ ఆచరించం. కొంతమంది మరీ దూరంగా ఈ లెంట్లో పూలు పెట్టుకోకుండా, సినిమాలు చూడకుండా, మాంసం తినకుండా ఇంకా అదేదో ఎదగాలుగా ఉంటూ ఉంటారు. కొంతమంది గెడ్డం పెంచుకుంటారు, ఈ 40 రోజులు గెడ్డం గీరు. కొంతమంది మాంసం కూర వద్దండి, నీసు తినకూడదు. కొంతమంది పువ్వులు మానేస్తారు. ఇలాగ రకరకాలుగా చేస్తూ ఉంటారు. కానీ ఇదంతా ఒక వేషధారణ. ఈ 40 రోజులు దెబ్బలాడుకోకుండా ఉంటారు కొంతమంది. ఈ 40 రోజులు చేస్తూ, 40 రోజులు భక్తి కాదు ఇది. 40 అనేది బైబిల్లో చాలా చోట్ల 40 అనే సంఖ్యకు ప్రాధాన్యత ఉంది. కానీ అయితే 40 రోజులు ఎందుకు పెట్టారు, ఏ కారణం చేత ఏర్పాటు చేశారంటే, కనీసం ఈ సీజన్లో వాక్యం విని కొంచెమైనా మారుతారేమో ఉద్దేశంతో పెట్టారు. కొంతమంది ఇది ఒక తంతుగా చేస్తారు. కొన్ని చోట్ల వాక్యం వినబడే వారిని పిలవకుండా, వాక్యం లేకుండా ఏదో తంతు కానిచ్చేయండి, ఎవరో ఒకరు చెప్దాం అని అసలు యుద్ధం చేయటం రానివాడు కూడా కత్తిచ్చినట్టు చేస్తారు. ఏదో వాక్యం చెప్తారులేండి, ఏదోటి. అది ఒక భారంతో కూడింది, ఇది చాలా పరిశుద్ధంతో కూడింది. ఈ భస్మ బుధవారం మనం ఏం చేయాలంటే తగ్గించుకోవాలి, విధేయులు అవ్వాలి, వినయంలో అవ్వాలి. ప్రతి వ్యక్తి కూడా దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత దీనత్వం అనేది ముందు నేర్చుకోవాలి. దీనత్వం అంటే నెమ్మదిగా మాట్లాడటం, ఒంగొంగి నట్టం కాదు. కొంతమంది దీనత్వం అంటే పాపం నెమ్మదిగా మాట్లాడతారు. కొన్ని సంఘాల్లో వాళ్ళు మీసాలు తీసేస్తారు. మీసాలు తీసేసి, ఎందుకు మీసాలు తీసేసారు అడిగితే, దీనత్వం ఉండాలి బ్రదర్ మనకి అని. అంటే మీసాలు గెడ్డాలు ఉంటే ఏముండవన్నమాట, దీనత్వం లేదు. మీసాలు గెడ్డాలు తీసేయటం దీనత్వం కాదు. మీసాలు తీసేయటం, గెడ్డాలు తీసేయటం దీనత్వం అనే మాట ఎవరన్నా అంటే అది పొరపాటు. దీనత్వం అనే మాటకు అర్థం ఏంటంటే, ముందు దేవుడికి లోబడాల, వాక్యానికి లోబడాల, పెద్దలకు లోబడాల, తల్లిదండ్రులకు లోబడాల. అది దీనులు అనే మాట చాలా ముఖ్యమైనది. అది మత్తయి సువార్తలో యేసుప్రభు వారు కొండ మీద ప్రసంగంలో చెప్పారు. మొట్టమొదటి మాటే కదా. మత్తయి సువార్త 5వ అధ్యాయము 2వ వచనం చూడండి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము
నువ్వు పరలోకానికి వెళ్ళాలనుకుంటే, రక్షణలోకి రావాలనుకుంటే ముందు నీకు దీనత్వం ఉండాలి. రక్షణ అందరికీ కాదు, దీనులకే. ఈ మాట గుర్తుపెట్టుకోండి. అందరికీ రక్షణ రాదు, దీనులైన వారికే రక్షణ. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 10. మెల్కీషెదకు క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి, అది తనకు విధేయులైన వారందరికీ, విధేయులైతేనే నిత్య రక్షణ. విధేయత ఉండాలి నీకు, ముందు దేవుడికి లోబడాలి. అది యాకోబులు చెప్తాడు, దేవునికి లోబడి అపవాదిని ఎదిరించుడి. యు మస్ట్ బి ఒబే టు గాడ్. దేవునికి నువ్వు విధేయుడు అవుతే దీవించబడతావు. ఇది మొదటిది. రెండోది, వాక్యానికి విధేయురాలు అవ్వాలి నువ్వు. అంటే వాక్యం ఏమి చెప్తే దానికి నువ్వు లోబడాలి. వాక్యానికి వ్యతిరేకమైన పని ఏది చేసినది పాపము, దేవుడికి వ్యతిరేకమైంది. నువ్వేది చేసినా దేవుడికి కోపం వచ్చే విషయం. కాబట్టి వాక్యానికి వ్యతిరేకమైనది నువ్వు ఏది చేసినది నీకు నష్టమే. కాబట్టి రెండవదిగా వాక్యానికి లోబడాల. మూడవదిగా నీకు దేవుని వాక్యం బోధిస్తున్న వారికి విధేయుడు అవ్వాలి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము దయచేసి 7వ వచనం. మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారి తలంచుకొనుచు అనుసరించండి. 17వ వచనం కూడా, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారై మీ ఆత్మలను కాయిచున్నారు. మీకు నిష్ప్రయోజనము గనుక కాక చెయ్యనట్లు లోబడండి. ఎవరికి లోబడాలి? మీ పైన నాయకులుగా ఉన్న వారికి లోబడాల. నువ్వు సేవకుడికి లోబడాల. నీకు నాయకుడు, ఆత్మీయ నాయకుడు, నిన్ను నడిపిస్తున్న దైవజనుడికి నువ్వు లోబడాలి. నువ్వు దేవుడికి లోబడాలి, వాక్యానికి లోబడాలి, దైవజనుడికి లోబడాల. దేవుని సేవకునికి లోబడటం తగ్గింపు అంటే ఇదే. ఏడ్జో నువ్వేదో వాక్యం చెప్పి వెళ్ళిపోగా నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటానంటే కుదరదు. విధేయత అనేది రక్షణకు తొలిమెట్టు. నీ ఇష్టం వచ్చినట్టు బోడి పెత్తనాలు చేస్తానంటే దేవుడు ఒప్పుకోడు. నాలుగవదిగా తల్లిదండ్రులకు లోబడాలి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం మొదటి మాట. ఎఫెసీ పత్రిక 6:1. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే, నీకు మేలు కలుగునట్లు సన్మానించు, దీర్ఘాయుష్యమంతుడు అవుతావు. తల్లిదండ్రులకి ఏం చేయాలి? నువ్వు లోబడాల. అంటే ఏంటి? మందు తెమ్మంటే మందు వేస్తావా? ఏంటి సిగరెట్లు తెమ్మంటే తెస్తావా? దేవుడికి ఇష్టం లేని పనులు మీ నాన్నగారు చెప్తావా? అంటే మీ నాన్నగారికి సువార్త చెప్పాల. నువ్వు యేసుప్రభుని నమ్ముకున్నావు, మారు మనసు పొందావు, నీ తండ్రిని మారలేదు, నీ తల్లి మారలేదు. నీ తల్లి చెప్తుంది సినిమాకి రారా అని చెప్పి. ఎందుకు వస్తానమ్మా? అదేమిట్రా నా మీద నాకు లోబడవా అంటే ఈ విషయంలో లోబడడం. మొన్న ఒక తండ్రి అలాగే పిల్లలు చక్కగా సండే స్కూల్కి వెళ్తుంటే సినిమా తీసుకెళ్తానంటే, సినిమా తీసుకెళ్ళటం ఏంటి? ఎంత దుర్మార్గం. దేవుడికి వ్యతిరేకమైన పనులు ఎవరు చెప్పినా సరే చేయకూడదు. ఇంటికి పెద్దోడు నువ్వు, పెద్దలుడు, పెద్ద కొడుకువు, పెద్ద కూతురువు కాబట్టి నువ్వు ఈ పనులు చేయాలంటే దేవుడికి వ్యతిరేకమైనది ఒకటి చేయను నో అని చెప్పి వాక్యానికి వ్యతిరేకమైనది ఎప్పుడు చేయడానికి ఇష్టపడకూడదు. ఎవ్వరు చెప్పినా సరే. కొంతమందిని పాతకాల పద్ధతులన్నీ చేస్తారు. ఈ పెళ్ళిళ్ళ దగ్గర, ఈ ఇళ్ళలో దిగే దగ్గర ఈ సోదంతా పెడతారు.
నువ్వు పెద్దాను కదా, నువ్వే దిష్టి తీయమ్మా అని, నువ్వు పెద్దాను కదా కొంచెం గుమ్మం దగ్గర ఉండి ఆ పని చేయమంటే ఏంటి అని, బైబిల్ లేని నేనేం చేయను. కాబట్టి దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకమైన పని తండ్రి చెప్పినా తల్లి చెప్పినా చెయ్యం. అన్ని విషయాలను ప్రేమిస్తాం, గౌరవిస్తాం, వాళ్ళకి లోబడి ఉంటాం. కానీ వాక్యానికి దేవుడికి వ్యతిరేకమైనది చేయమన్నప్పుడే చెయ్యం. ఇది గుర్తుపెట్టుకో. 5వది పెద్దలకు లోబడాల. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం, చిన్నలారా పెద్దలకు లోబడండి, దీన మనస్సు అని వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకోండి, దీనులకు కృప, దేవునికి స్తోత్రం. పెద్దలకు యు మస్ట్ బి ఒబే టు ఎల్డర్స్. సంఘంలో పెద్ద తల్లి ఉంది, అమ్మాయి అబ్బాయి ఏంటి జీవితం అనగానే నువ్వెవరు నాకు చెప్తాకి అన్నావు అనుకో, నువ్వు ఇమీడియట్గా చర్చిలోంచి వెళ్ళిపోవటం మంచిది. ఆ మాట వచ్చిందా నువ్వు చర్చికి రావటం వేస్ట్. ఎప్పుడు ఆ పిచ్చి పని చేయొద్దు. పెద్దలకు లోబడవలసిందే. నీతిమంతులు నిన్ను గద్దించడం నీకు దీవెన. 141వ కీర్తన 5వ మాటలో చెప్పాడు, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం. అట్టి అభిషేకముని నేను త్రోసివేయకుందునుగాక. 141:5లో చెప్పాడు. పెద్దలు నిన్ను కొట్టినప్పుడు, పెద్దలు నిన్ను గద్దించినప్పుడు నువ్వు లోబడాలా. నీ పిల్లలు నువ్వు గద్దించాలా, నీ పిల్లలు నువ్వు దారిలో పెట్టాలా. ఇష్టం వచ్చినట్టు ఉంటుంటే కుదరదు. కొంతమంది పిల్లల్ని ఏమీ అనరు, వాళ్ళ ఎలా తిరుగుతున్నా ఏం చేస్తున్నా అని అనరు, పట్టించుకోరాళ్ళు అసలు. కొంతమంది ఏమో అర్థం కాదు. నువ్వు క్రమశిక్షణలో ఉండాలి. కాబట్టి దావీదును 51వ కీర్తన రాయడానికి కారణం ఏంటంటే, ఒక దైవజనుడు వచ్చి దావీదు పాపం చెప్పాడు, ఆ మనుషుడు నువ్వే, నువ్వెంత దారుణంగా ప్రవర్తిస్తావా అనగాని వెంటనే పశ్చాత్తాపడి నేను పాపము చేసి తిని. ఇదే దీనత్వం అంటే, తగ్గింపు అంటే అదే. రాజుని ఒక సామాన్య సేవకుడు వచ్చి అంటే ఊరుకుంటాడు, పీకి నరికేమంటే నరికేస్తారు. అప్పటికే దావీదు రాజు, యుద్ధశూరుడు. అయితేనో ఆ మనుషుడు నువ్వే. తప్పు చేసినప్పుడు నీకు ఎవరన్నా సరే నీ ముఖం మీద చెప్పినప్పుడు వాళ్ళ మీద కోపం పెట్టుకుంటున్నావు అంటే ఇంకా చెడిపోటానికి నువ్వు రెడీ అవుతున్నావు. నువ్వు నిజంగానే దేవుని కొరకు బ్రతకాలి, దీవించబడాలి అనుకుంటే దావీదు వలె ప్రకాశించాలనుకున్నప్పుడు ఎస్ ఐ డిడ్ సిన్ అని నువ్వు ఒప్పుకొని నువ్వు కన్ఫెషన్ పొందితే, పశ్చాత్తాపడితే, తగ్గించుకుంటే అది నీ జీవితం నిజంగా భస్మ బుధవారం. రోజు భస్మం అయితే కాదు, నువ్వు భస్మం అవ్వాలి. నువ్వు చచ్చిపోవాలా, నువ్వు పాత జీవితానికి చావాలా. యు మస్ట్ బి డై అంటు యువర్ సిన్. నువ్వు చేస్తున్న పాపానికి చనిపోవాలి, నాట్ డై ఇన్ సిన్. పాపంలో చచ్చిపోకూడదు, పాపానికి చనిపో. నువ్వు ఇదివరకు చేశాను, ఎన్నో మీటింగ్స్కి వెళ్తాం, ఏం ప్రయోజనం? 40 రోజులు మందు మానేసి మళ్ళీ ఎక్స్ట్రా అవుతాడు, 40 రోజులు అన్నీ మానేసి అప్పుడు చేస్తావు. ఇది కాదు భక్తి. భక్తి అనగా నిన్ను నువ్వు తగ్గించుకొని నువ్వు భస్మం అవ్వు. 151వ కీర్తనలో అడిగాడు అందుకని ఆ మాట. 151వ కీర్తనలో ఒక చక్కటి మాట మాట్లాడుతూ 7వ వచనం అంటాడు, నేను పవిత్రుడగినట్లు ఇస్సోపుతో నా పాపము హిమము కంటే నేను తెల్లగా ఉన్నట్లు నన్ను కడుగయ్యా. వాట్ ఏ వండర్ఫుల్ కన్ఫ్యూషన్. ఎంత పశ్చాత్తాపడుతున్నాడు, ప్రభువా నన్ను కడుగు నాయనా. ఎప్పుడన్నా అడిగావా? ఎవరొస్తారు ఎప్పుడన్నా మాట అడిగారా? యేసయ్యా నేను పాపిని, నా పాపాలు ఇయ్యి, నేను ఇగో ఈ సెల్ ఫోన్లో ఈ దృశ్యాలు చూస్తున్నా, నేను బయట ఇలా తిరుగుతున్నాను, నా సంగతి ఎవరికి తెలియదు, నీకు తెలుసు. యు నో వాట్ ఐ యామ్, నేనేంటో నీకు తెలుసు. ప్లీజ్ క్లీన్ మీ.
సాంక్టిఫై మీ. నన్ను మీరు ఎప్పుడన్నా సరే కడుగు నాయన నన్ను ఎప్పుడన్నా అన్నావా? ఎవరొస్తారు ఎప్పుడన్నా మాట అడిగారా? నా ఆలోచన మంచిది కాదయ్యా, నా చూపులు మంచిది కాదు, నా స్నేహం మంచిది కాదు, నా ప్రవర్తన మంచిది కాదు, నేను అందరి దగ్గర ఒకలాగా ఉంటున్నాను, ఒంటరిగా ఒకలా ఉంటున్నాను, ఎప్పుడన్నా అడిగావా? పశ్చాత్తాపం అంటే అది ఇదే ఆ మాట. హిస్సోపుతో నా పాపము పరిహరించు. అసలు దావీదు అంతటి కూడా ఎంత డేరిగా ఎన్నో కీర్తన తన పాపాన్ని గురించి పశ్చాత్తాపడు. ఎప్పుడన్నా మనం పడ్డామా? నామకార్థంగా వెళ్తాం కాదు దేవుని సన్నిధికి. నేను పాపినయ్యా. కొంతమంది మా అంటారు, మమ్మల్ని అంటారు. అదేంటి నీకు అంతనే? మమ్మల్ని అనకు, నన్ను, నాట్ అవర్ సెల్ఫ్, మై సెల్ఫ్. నన్ను కడుగయ్యా, నేనే పాపిని. నేను అనే మాటకు రా, నువ్వు మేమనే మాటకు వెళ్ళకు. నేను, నా దోషం ఇది, నన్ను కనికరించు. యెహోవా మా కాపరి కాదు, నా కాపరి. నేనే పాపిని తండ్రి. మమ్మల్ని అందరూ చర్చి వాళ్ళందరూ చుట్టేస్తారు కొంతమంది, బయట వాళ్ళందరూ. అదెందుకు నీకు? ముందు నువ్వు పశ్చాత్తాపడు. నేనే దోషిని ప్రభువా, నేనే పాపిని. ఇదిగో నా పాపం నీకు తెలుసు, నా పాపం నా ఎదుర్కొంటుంది, నువ్వు చేస్తుంది నీకు తెలుసు. అది అందుకే నువ్వు భస్మీ పటలం అయిపోవాలి, బూడిదవ్వాలి. నీలో ఉన్నదంతా కూడా ఈ 40 రోజుల్లో మస్ట్ అంతా కడుక్కోవాలి. అప్పుడు వెంటనే మాట అంటాడు 9, నా పాపములకు ఇముకుడవు కమ్ము, నా దోషములన్నిటిని తుడిచివేయి. దేవా, నా యందు శుద్ధ హృదయము కలగచే. హృదయం శుద్ధిగా లేదు తండ్రి. అపవిత్రమైన పెదవులు, అపవిత్రమైన హృదయం. 10లో అంటాడు, నా అంతరంగములో స్థిరమైన మనసు పుట్టించు. స్థిరం లేదని అస్థిరాలనైనా. మందిరానికి వస్తే ఒక మనసులో ఉంటాను, బయటికి వెళ్తే మరొక మనసు నన్ను నీరుబడి చేస్తుంది. నేను ఎట్లాంటి దానినో ఎట్లాంటి వాడినో నీకు తెలుసయ్యా. స్థిరమైన మనసు నూతనంగా పుట్టించు. అది మొదటి మనసు. రెండవ మాట మాట్లాడుతూ, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకు, నీ పరిశుద్ధాత్మ యొద్ద నుండి తీసివేయకు. నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించు. నీ సన్నిధిలో నుండి త్రోసేయకు అంటే ఏంటి తెలుసా? దేవుడికి కానీ కోపం వస్తే గెట్ అవుట్, నువ్వు నా దగ్గర పని చేయవు అని గెంటపడ్డవాళ్ళు బోడు మంది బైబిల్లో ఉన్నారు. మీకు చిత్రమైన సంగతి చెప్తాను వినండి. దేవునికి కోపం రప్పించినప్పుడు దేవుడిచ్చిన వాగ్దానం కూడా వెనక్కి తీసుకున్నాడు. ఎంత భయం వేసిందో నాకు. ఆయన కృపనే దూరం చేశాడు. నువ్వు కానీ విర్రవీగి దేవుడికి నచ్చని పనులు చేసి సమర్థించుకున్నావు అనుకో, లేనిపోని అబద్ధాలు మాట్లాడి లేనిపోని విషయం దేవుడే నిన్నేం చేస్తాడు తెలుసా? అప్పుడు దాకా దాచిపెట్టిన ఆశీర్వాదం అంతా వెనక్కి టక్క లాగుతాడు. ఎందుకు లేదు, నీకు ఇద్దాం అనుకున్నాను పోగొట్టు. అందుకే మనకి దేవుడు దాచిపెడతాడు, మేలు సిద్ధపరుస్తాడు. 33వ కీర్తనలో ఆ మాట అంటాడు. ఆ మేలు ఎందుకు నీకు వెంటనే ఎవడో తెలుసా? నువ్వు ఎలాగుంటావో చూస్తాడు. 31వ కీర్తన 19వ మాట, 31వ కీర్తన 19, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచించిన మేలు ఎంతో గొప్ప. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము, భయభక్తులు గల వారి నిమిత్తము, ఆశ్రయించు వారి నిమిత్తము. భయభక్తి ఉండాలి నీకు. ఏదో ఊరికే 40 రోజుల భక్తి ఎవడికి ఉపయోగపడుద్ది? నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. హృదయమును కఠినపరుచుకున్నవాడు కీడులో పడతావు. దేవుడు సిద్ధపరిచిన మేలు నీకు వద్దు అనుకుంటే, దాచిన మేలు నీకు వద్దు అనుకుంటే, నువ్వు వద్దు అనుకున్న దాచిపెట్టాడు. ఒక తండ్రి తన బిడ్డలకు ఇవ్వడానికి దాస్తాడు ముందు, తర్వాత తీసిస్తాడు. ఏ తండ్రి అని అంతే, పరలోకపు తండ్రి కూడా అంతే. నీకు ఇవ్వడానికి చాలా ఆశీర్వాదాలు దాచిపెడతాడు, చాలా మేలు దాచిపెడతాడు. నువ్వు ఎర్రవీగా ఏం చేస్తావంటే సరిగ్గా ఆయన ఇచ్చే సమయానికి ఆయన నుండి దూరం అవుతావు, అక్కడ దెబ్బతింటావు. అందుకే నా మాట చెప్తూ, ప్రభువా నీ సన్నిధిలో నన్ను త్రోసేకయ్యా అని 12లో అంటాడు. సమ్మతి గల మనస్సు, నువ్వు ఏది చెప్తే అది నేను లోపడతాను. ఆయన స్థిరమైన మనసు, సమ్మతి గల మనసు.
17వ చరణంలో విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. విరిగిన మనస్సు అంటే పశ్చాత్తాపంతో కన్నీళ్లు గార్చి. అందుకని దేవునికి కావలసింది ఏంటి తెలుసా? బలులు కాదు. 16లో అన్నాడు చూడండి, నీవు బలిని కోరువాడువు కావు, ఒకవేళ కోరితే నేస్తా, దహన బలి నీకు ఇష్టమైంది కాదు. విరిగిన మనస్సే, ఇరిగిన మనస్సే. ఇరిగిన మనస్సు నీకుంటే, అవును ప్రభువా నేను ఈ పని చేశాను, నన్ను కనికరించని నువ్వు అడిగినప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడు. కాబట్టి దైవ సందులకు వచ్చానని చెప్పుకుంటాం కాదు. నీవు ఈ దినమంది ఏమో తెలుసా? నీలో ఉన్న ప్రతి మస్టును కడుక్కో, నీలో ఉన్న ప్రతి అపవిత్రత యావత్తూ పోనట్లు నన్ను బాగుగా కడుగునాయన అని కీర్తనాకారుడు అన్నట్లు నువ్వు కూడా అడుగు కడిగించుకో, నన్ను శుద్ధి చేయి తండ్రి అని. ఊరికి వెళ్ళి అందరు ఇల్లు వచ్చినట్టు వస్తే ఏముండదు. నువ్వు ఎక్కడ ఏ తప్పు చేసావో అది క్లియర్గా దేవుడికి చెప్పు. దేవునికి చెప్పి దేవుని దగ్గర పశ్చాత్తాపాడు, కన్నీళ్ళు కావచ్చు. ఇది పశ్చాత్తాప కీర్తన అంటావు. నీలో ఉన్న ప్రతి పాపమును నువ్వు భస్మం చేసుకొని, భస్మం అంటే ఇంకా పాత కనబడదు. కాల్ చేసినప్పుడు బూడిదే పాతది కనపడకుండా బూడిదైపోతుంది. నువ్వు మారేవన్న దానికి రుజువేడు తెలుసా? ఇంకా నీలో పాత జీవితం ఉండదు. నువ్వు మారలేవన్న దానికి రుజువేటంటే ఇంకా నువ్వు పాతి సాటును మాటున చేస్తూనే ఉన్నావు. కాబట్టి దేవుని యొక్క దీవెని పోగొట్టుకోవాలనుకుంటున్నావో శాపం కొని తెచ్చుకోవాలనుకుంటున్నావు, అది నీ ఇష్టం. దేవుని సందులో అక్కడ మంచి మాట అంటాడు, యెరూషలేము గోడలు మరలా కట్టించయ్యా, యెరూషలేము గోడలను కట్టించు అని, సియోనికి మేలు చేయి. అవును, పశ్చాత్తాపాడు, మేలు. సియోన్ అంటే ఆ సియోను, యెరూషలేము అంటే ఆ యెరూషలేము అనుకున్నారు నిన్నే. నువ్వే దేవుని దగ్గర ఏం చేయాలంటే పశ్చాత్తాపడు. దేవుడు ఆ కృపా భాగ్యం మనందరికీ దయచేసి తగ్గించుకొని దీన మనస్సు కలిగి పాపాన్ని ఒప్పుకొని మనలోని ప్రతిదాన్ని కూడా దహించి వేసుకొని దేవుని దగ్గర తగ్గించుకునే కృప ప్రభు మనందరికి దయచేయను కాక. ప్రార్థన చేద్దాం, మోకరించండి, ప్రార్థన చేద్దాం. అందరూ మోకరించండి. అందరూ ప్రభువా ఇదిగో తండ్రి నాలో విరిగిన మనస్సు దయచేయండి, పశ్చాత్తాపం దయచేయండి. నేను తప్పులు చేస్తున్నాను, నా ఆలోచన మంచిది కాదు, నా స్నేహం మంచిది కాదు. దావీదు అంతటి భక్తుడు, రాజు ఎంత దీనుడయ్యా, నేనే పాపం చేసాను అంటున్నాడు. నేనే. ఎప్పుడన్నా నువ్వు అలా డైరెక్ట్గా నీ జీవితాన్ని దేవుని దగ్గర ఒప్పుకున్నావా? స్థిరమైన మనస్సు, సమ్మతి గల మనస్సు, విరిగిన మనస్సు ప్రభు దగ్గర అడుగు, దేవుడి సహాయం చేస్తాడు. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా నీకు వందనాలు. ఏదో నామకార్థం భక్తి చేయటం కాదు, కానీ దీనులై యనమురులై నీ దగ్గర పశ్చాత్తప్తులై నీతో సరైన సహవాసం ఏర్పాటు చేసుకోవడానికి అయ్యా మా చేతులు జాపినప్పుడు మమ్మల్ని చూడ కళ్ళు కప్పుకుంటానన్నావు. మీ రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నీ దగ్గరకు వచ్చి నీ సన్నిధిలో తండ్రి సంపూర్ణంగా నాయన పాత జీవితాన్ని అంతా వదులుకొని నీ శాపానికి గురి కాకుండా తండ్రి దీనిలోమే వర్ధిల్లడానికి సహాయం దయచేయమని కృపమని కూడి వచ్చిన ప్రతి బిడ్డను దర్శించమని, ఇంకా మారు మనసు లేని వారిని, రక్షణానుభవం లేని వారిని, బాప్తీసం లేని వారిని దర్శించమని యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి గణపరిచి విడుచున్నాం తండ్రి. యేసు రక్తమే జాయం, ప్రభు యేసు రక్తమే జాయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క దివ్య మనోహర సహవాసు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడై తగ్గించుకున్న వారమై దీనులమై సంపూర్ణ రక్షణ భాగ్యంలోకి వచ్చే కృపా భాగ్యం ప్రభు మనందరికి దయచేయను గాక. ఆమేన్. సిలువ చెరిన నాడు